వాగీశాద్యాసు మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. సభాకల్పతరం అంటే చాలా విశేషమైనటువంటి రోజు. ఏ అమ్మ అనుగ్రహం కోసం అనునిత్యము పుట్టిన దగ్గర నుంచి తపస్సు చేస్తూనే ఉంటామో మనము, ఆ అమ్మ అనుగ్రహం రావాలి అని ప్రప్రథమంగా మన ఇంట్లో మన అమ్మ ఆ అనే శబ్దంతో మనకి ఎక్కడి నుంచి ఆరంభం చేస్తుందో అలాంటి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఇవాళ. చాలా విశేషమైనటువంటి ప్రీతి ఆ తల్లికి. మూలా నక్షత్రం అన్నా, శరదృతువు అన్నా, శరన్నవరాత్రులన్నా, సప్తమి అన్నా అన్ని చాలా చక్కగా కలిసి వచ్చినటువంటి మహత్తరమైనటువంటి రోజు ఇవాళ. ఒకసారి అందరూ కూడా చెప్పండి, నమస్తే శారదే దేవి, నమస్తే శారదే దేవి, కశ్మీర పురవాసిని, త్వామహం ప్రార్థయే నిత్యం, ప్రార్థయే నిత్యం, విద్యాదానం చ దేహి మే. విద్యాదానం చ దేహి మే. సరస్వతీ రహస్యోపనిషత్తులో ఉంది. ఏమిటి ఈ శ్లోకం ప్రత్యేకత? ఉపనిషత్తులోనే చెప్తున్నారు ఈ తల్లి ఎక్కడుందంటే కాశ్మీర పురవాసిని, కాశ్మీరంలో ఉందయ్యా ఈ తల్లి అని చెప్తున్నారు. అసలు కాశ్మీరానికి సరస్వతి అమ్మవారికి ఉన్నటువంటి అనుబంధం ఏమిటి? ఎందుకు ఆవిడ కాశ్మీరానికి వెళ్లాల్సి వచ్చింది? ఏ పరిస్థితుల్లో కాశ్మీరంలో ఆవిడ సుస్థిరురాలై అక్కడ ఉండాల్సి వచ్చింది అంటే ఒక చిన్న పురాణ కథ చెప్పుకోవాలి మనం. ఒక సందర్భంలో పార్వతీ అమ్మవారికి చాలా అద్భుతమైనటువంటి కోరిక వచ్చింది. ఏమిటయ్యా అంటే, వైకుంఠానికి వెళ్తే లక్ష్మీ అమ్మవారి యొక్క భవంతి భవనము చాలా వైభవంగా ఉంది. సత్యలోకానికి వెళ్తే అక్కడ సరస్వతి అమ్మవారికి కూడా వైభవమైనటువంటి మంటపము లోకము అంతా కూడా ఉంది. నాకు కూడా అలాంటి ఒక భవన మంటపం ఉండాలి, ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉండాలి అనే కోరిక వచ్చింది. సరే, భర్తని అడిగిందాను, అంటే పుట్టింట్లోనైనా చోటు చూసి పెట్టండి అని. ఆయన అన్నాడు, బ్రహ్మాండం అంతా నిండి ఉన్నటువంటి మనకి ప్రత్యేకంగా భవనం ఎందుకు వద్దులే. అబ్బే లేదండి కావాల్సిందే అని పట్టుబట్టింది అమ్మవారు. సరే, ఎక్కడ కావాలి? అక్కడ ఎక్కడో హిమాలయాల్లో అయితే అంతా ఎత్తులు లోతులు, చదునైనటువంటి పూర్ణ భూమి ఎక్కువ లభించదు. నాకు కావాల్సినటువంటి భవంతి దక్షిణమున సముద్రమునందు నిర్మించండి అంది. అష్టాదశ శక్తి పీఠాలకి మూలం లంకాయాం శాంకరీదేవి, కాశ్మీరేతు సరస్వతి. ఈ రెండు మనం గుర్తుంచుకుంటే ఈ కథ మొత్తం మనకు అర్థమవుతుంది. అక్కడ కట్టండి అంది పార్వతీ అమ్మవారు. అక్కడ అద్భుతమైనటువంటి కట్టడం విశ్వకర్మని పిలిపించి, ఇంత సమయం లోపల ఇలాంటి భవనం కట్టాలి, ఇంత పూర్వం అది ఎక్కడా ఉండుండకూడదు. సరేనండి, తప్పకుండా దాన్నే ఉంది, అద్భుతమైనటువంటి నిర్మాణం నేను చేస్తానన్నాడు విశ్వకర్మ. ఒక ప్రత్యేకమైనటువంటి దీవిని తయారు చేసి అక్కడ అద్భుతమైనటువంటి ఒక మంటపాన్ని, గృహాన్ని అంతా ఉండడానికి యోగ్యంగా సువర్ణమయంగా రకరకాలైనటువంటి స్తంభాలతో, కిరీటాలతో, మణులతో, మాణిక్యాలతో, రత్నాలతోటి పొదిగినటువంటి ఒక అద్భుతమైన ప్రదేశాన్ని నిర్మాణం చేశాడు. మొత్తం బంగారపు పోతే చాలా మట్టి అక్కడ చూశాడు. అలాంటి ఒక వైభవమైనటువంటి నగరాన్ని నిర్మించాడు. బాగుందండి, మరి మనల్ని కూర్చోబెట్టి పౌరోహిత్యం చేసే బ్రాహ్మణ ఎక్కడ దొరుకుతాడు అని ఇద్దరు చర్చ చేసుకుంటున్నారు. ఇంతలోకి పరమేశ్వరుని కోసం చేస్తున్నటువంటి ఒక తపస్సు వినిపించడం ఆరంభించింది.
ఎవడబ్బా ఈ తపస్సు చేస్తుంది? రావణాసురుడు బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేస్తున్నాడు, రావణ బ్రహ్మ. ఈయన బ్రహ్మగారి మనవడే కదా, మనవడే, అద్భుతంగా తపస్సు చేస్తున్నాడు, ఈయనని ముందు కైలాసానికి పిలిచి అనుగ్రహించండి అని. సరే, ఆవిడ మాట కాదనలేదు. పిలిచి ఏం కావాలి? రావణ, నాకేమొద్దు స్వామి, మీ దర్శనం అయింది, అంతకంటే ఏం కావాలి? మీ దర్శనమే నాకు సమస్త సంపదలు అన్నాడు మొదటి మాట. సరే, బాగుంది నాయన అనుకున్నారు. ఇంతలోకి అమ్మవారు, ఈయనతోటే మనం గృహప్రవేశం ఎందుకు చేయించుకోకూడదు? ఈ రావణాసురుడితోటి గృహప్రవేశం చేయించుకుందాం, బ్రహ్మగారి మనవడు, పౌలస్త్య బ్రహ్మకి సంతానం అయినటువంటి దాంట్లో వచ్చినటువంటి వాడు కాబట్టి ఈయన గురించి మనం ఆలోచిద్దాం. దాని నేను తప్పకుండా రావణాసురుడిని అడిగాడు. పార్వతీ పరమేశ్వరుని కూర్చోబెట్టి వాళ్ళు పీఠం మీద ఉండగా నేను బ్రహ్మపీఠం ఎక్కి అక్కడ కార్యక్రమం చేయించడం కంటే అదృష్టం ఏముంటుంది? తప్పకుండా అన్నాడు. వెళ్ళాడు బ్రహ్మాండంగా. గృహప్రవేశ కార్యక్రమం, చతుర్వేదాలు, అనేక రకాలైనటువంటి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు పురాణాలు, అన్ని ప్రవచనాలు మొత్తం అంతా పూర్తి చేశాడు. నవరత్నాలను తీసుకెళ్లి ఒక్కొక్క గుమ్మం దగ్గర ఇక్కడ తల్లడం మొదలు పెట్టాడు. ఒక్కొక్క గుమ్మం దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క గదిని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఇదేం నిర్మాణం, ఇదేం నిర్మాణం, ఇదేం నిర్మాణం. బ్రాహ్మడు అంతా తిరగాలంతా మొత్తం చూడాలి కాబట్టి మొత్తం చూశాడు, తిరిగి వచ్చాడు. మరి రావణ, ఇంత చక్కగా నువ్వు కార్యక్రమం చేయించావు, నీకేం కావాలో కోరుకోవన్నారు పార్వతి. ఇదేదో బాగుంది, కోరుకోవాలన్నా. వద్దులేమ్మా, ఎందుకు అన్నాడు మొహమాట. పరమేశ్వరుడు కూడా పక్క నుండి, కార్యక్రమం చేయించినటువంటి బ్రాహ్మణి ఇంత దక్షిణ అడగకూడదు, ఇచ్చినది తీసుకొని తృప్తిగా వెళ్ళాలి, కాబట్టి అలాంటివి పెట్టకంటే. కాదు, నేను వరమిస్తా అని మాట ఇచ్చా కాబట్టి అతనికి ఏం కావాలంటే అది ఇస్తా. వెంటనే ఒకసారి అటు ఇటు చుట్టూతా తిరిగాడు, వాళ్ళ చుట్టూ ప్రదక్షిణం చేశాడు. అంతటా ఉన్న మీకెందుకమ్మా ఇల్లు, ఈ మొత్తం కట్టినటువంటిదంతా నాకు ఇచ్చేయి అన్నాడు. వాడి 10 తలల్లో ఉండేటటువంటి రాక్షసుడు ఒకటే తలలోకి వచ్చి నోట్లో ఇచ్చి మాటగా బయటపడ్డాడు. పడి కోరుకున్నాడు. అమ్మవారికి ఎక్కడ లేనటువంటి బాధ వచ్చింది, కానీ ఇచ్చిన మాట తప్పదు కాబట్టి ఆ తల్లి ఉంచుకోవాలి. చాలా కోపం మీద ఆవిడ అక్కడ ప్రదేశాన్ని ఇచ్చేసిన వెంటనే వెళ్ళిపోయిందట హిమవత్ పర్వత ప్రాంతానికి. ఈ విషయం దేవతల ద్వారా, ఋషుల ద్వారా బ్రహ్మగారికి తెలిసింది. ఊరి నా వంశానికి చెందిన వాడి పని చేశాడే, ఇది నాకెక్కడ చుట్టుకుంటుందో, నాకేమైనా శాపం అవుతుందేమో, ఎందుకు లేరిపోంది అని ఆడావిడ కదా, నేనెందుకు పోదార్చడం అని సరస్వతి అమ్మవారిని పంపించారు. సరస్వతి అమ్మవారు దౌత్యం చేయడానికి అక్కడికి వెళ్ళింది. వెళ్ళి రకరకాలైనటువంటి మాటలు చెప్పింది, ఎన్నో అద్భుతమైనటువంటి అంశాలు చెప్పింది. కాస్త చల్లబట్టడానికి ఏమేమి చెప్పాలో అవన్నీ చెప్పింది. అన్నీ విన్న తర్వాత పార్వతి అమ్మవారు, నీ చిలక పలుకులు ఆపమ్మ, నా నుంచి నీకే శాపం రాదు, నీకేం భయం వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నాను అని ఆవిడ అటు నుంచి కొంచెం గంగోత్రి వైపు ఆవిడ వెళ్ళిపోయింది. కాశ్మీరంలో ఉంటుంది. పార్వతి అమ్మవారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టడం కోసం ఆవిడ అక్కడ సుప్రతిష్ఠితురాలు అయి ఉంది. అందుకనే అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని కాశ్మీరీ పండితులందరూ కూడా శారికాదేవి అని పిలుస్తారు. శారిక అంటే చిలుక. చిలుకతోటి ఎందుకు పోలుస్తారయ్యా అంటే, అమ్మవారు చాలే అమ్మ, ఆపు నీ చిలక పలుకులు, ఇక్కడే ఉండు. చిలక పలుకులు అన్న తర్వాత ఇక్కడ ఉండు అనే పదం వాడింది. కాబట్టి అమ్మవారిని వాక్కుతోటే చెప్పాలి కాబట్టి చిలక పలుకులు అనే అంటే అమ్మవారు కూడా. అందుకని ఆవిడ కాశ్మీరమునందు ప్రతిష్ఠితమైంది. ఆ తర్వాత అక్కడ ప్రతిష్ఠ అయిన తర్వాత మొత్తం అంతా అయిపోయింది. ఒక కళను అక్కడ ఉంచేసింది, మళ్ళీ సత్యలోకానికి వెళ్ళిపోయింది. సత్యలోకంలో ఎలా చాలా అద్భుతంగా ఉంటుందండి సత్యలోకం. సత్యలోకం 100 యోజనాల ప్రమాణంలో ఉంటుంది. దానికి 80 ద్వారాలు ఉంటాయి. ప్రతి ద్వారం దగ్గర అద్భుతమైనటువంటి బలిష్టమైనటువంటి కాయముతో ఉండే వాళ్ళు ద్వారపాలకులుగా ఒక్కొక్క దానికి 100 మంది చప్పున నిల్చొని ఉంటారట. ఒకడి కత్తి, డాలు, ధనుర్బాణాలు వేసుకొని అక్కడ కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళని తప్పించుకోవడం, వాళ్ళ శస్త్రాస్త్రాల బారి నుంచి తప్పించుకోవడం సామాన్యమైనటువంటి దేవతల తరం కూడా కాదు. కాబట్టి వాళ్ళని కూడా నిర్వహించగలిగేంత సమర్థులైన వాళ్ళు ఉంటారు. అక్కడ మొత్తం 9 ప్రాకారాలు. ఇలా ఒక్కొక్క ప్రాకారంలో నుంచి లోపలికట్లా వస్తూ ఉన్నారు. మొదటి ప్రాకారంలో అడుగు పెట్టారు. పెట్టంగానే అబ్బా, ఏమి కల్పవృక్ష తోటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, అమ్మవారి పరిచారకులందరూ ఎంత బాగా ఈ కల్పవృక్షాన్ని కాపాడుతున్నారు అన్నంత వైభవంగా కల్పవృక్ష తోటలు ఉంటాయి. ఇంకొంచెం లోపలికి వెళ్తే అక్కడ అద్భుతమైనటువంటి సంగీతం, ఎప్పుడు ఏదో ఒక వాయిద్యము, సంగీతము మీకు బ్రహ్మలోకంలో వినిపిస్తూనే ఉంటుంది. ఏ వీధికి ఆ వీధికే వినిపిస్తూ ఉంటుందట. అక్కడ దాకానే పరిమితం. ఏ వీధికి ఆ వీధికే అక్కడ అప్సరసలందరూ నృత్యం చేస్తూ ఉంటారట. ఆ పాటలకి యోగ్యంగా
చాలా కొద్దిపాటిగా వినిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు శృతిలో ఉంటుంది సత్యలోకం. అక్కడి నుంచి ఇంకొంచెం లోపలికి వచ్చారు, అద్భుతమైనటువంటి పూల తోటలు. ఆ వాసన చాలా వైభవంగా ఉంటుంది. పిల్లగాలులు వీస్తూ ఉంటాయట ఈ 100 యోజనాలు కూడా. ఏ ఏ పూల తోటలో ఎంత ప్రదేశంలో సుగంధం రావాలో అంత మాత్రమే వీస్తూ ఉంటాయి. అలా బ్రహ్మలోకం అంతా రకరకాలైనటువంటి సుగంధాలతో నిండిపోయి ఉంటుందండి. అద్భుతమైన సుగంధాలతో నిండినటువంటి ఈ ప్రాకారాలన్నీ దాటుకుంటూ ఇక్కడ ఉండే అప్సరసలు అందరినీ దాటుకుంటూ ముందరికి వెళ్తే అక్కడ 1000 కాళ్లతోటి ఒక అద్భుతమైనటువంటి సభా మండపము నిర్మాణం చేస్తుంది. ఆ సభా మండపం అనేకమైనటువంటి రత్నాలు రాసులతోటి పొదిగి, కింద నుంచి దారి కనుక్కోవడం కష్టమవుతుందేమో అని మణిమాణిక్యాలతోటి పొదిగి దారిని చూపిస్తూ ఉంటాయట ఆ మెట్లు. ఎప్పుడు వెతుక్కోవాల్సిన పని లేదు దారెట్టు అని. అలా అద్భుతంగా ఉండేటటువంటి ఆ మండపంలో అందరూ సమావిష్టులై కూర్చొని ఉండగా మధ్యలో ఒక పీఠము, సింహాసనం ఉంటుంది. 6 సింహాల యొక్క కాళ్ళు, 6 కాళ్లతోటి కూడినటువంటి ఒక ఆసనం ఉంటుంది. ఆ ఆసనం మీద బ్రహ్మగారు కూర్చొని ఒక్కొక్క ముఖముతో ఒక్కొక్క వేదాన్ని చక్కగా పఠనం చేస్తూ సృష్టి రచన అంతా చేస్తూ ఆనందంగా వచ్చినటువంటి వాళ్ళందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ పక్కగా సరస్వతి అమ్మవారు కూర్చొని ఉన్నారు. ఆవిడ వీణ పట్టుకొని చాలా వైభవంగా నాదం, ఏమిటి వీణానాదం ఆవిడ చేస్తోంది అంటే, ఈయన 4 ముఖాల నుంచి వచ్చేటటువంటి వేదాల్ని ముందర కూర్చున్నటువంటి ఋషులందరూ, మునులందరూ వాళ్ళు యథాతథం ఈయన చెప్తుండగా వాళ్ళు అంటూ ఉంటారు కలిపి, గొంతు కలిపి. అప్పుడు అదే నాదం, ఆ వేద నాదాన్నే ఆ తల్లి వాయిస్తూ ఉంటుందట. అదే సమయంలో ఈ వాయించేటటువంటి అమ్మగారికి ఒక్క దగ్గర అపస్వరం వినిపించిందట. ఆ అపస్వరం వినిపించేటప్పటికి తల అటువైపుగా తిప్పి నవ్వుతూ తల తిప్పిందట. అక్కడ దూర్వాసో మహర్షి, ఆ చిన్న సామగానంలో చిన్న నోటు చేసిన వాడు దూర్వాసో మహర్షి. ఆయన్ని చూస్తే ఆ నవ్వు మొహం అంతే వచ్చిందట. ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. అసలే రుద్రాంశ సంభూతుడు ఆయన. సాక్షాత్తు అనసూయ, అత్రి అనసూయలకి రుద్రాంశ సంభూతంతో ఉద్భవించినటువంటి వాడు ఆయన దూర్వాసో మహర్షి. దత్తాత్రేయుల వారు శుద్ధ తపస్సులో ఎప్పుడూ ఆనంద నిమగ్నులై బ్రహ్మానంద స్థితిలో ఉండి గురుదేవాన్ని పిలవడానికి యోగ్యమైనటువంటి దత్తాత్రేయుల వారు ఒక సంతానం అయితే, చంద్రుడు ఒక సంతానం అయితే, 3 అది రుద్రాంశ సంభూతుడైనటువంటి దూర్వాసో మహర్షి. ఈ దూర్వాసో మహర్షి ఒక్కసారి ఆమె నవ్వడం చూసి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆయన వేదగానం చేసేటప్పుడు అందులో తప్పుందని పట్టుకొని నువ్వు నవ్వావు కాబట్టి, అది నిండు సభలో నవ్వావు కాబట్టి భూలోకంలో జన్మించుకో అన్నారు. ఎందుకంటే భూలోకంలో వినేది అపశబ్దాలు ఇంకెక్కడ విన్నాడు కాబట్టి ఈ ఒక్కడి అపశబ్దానికి ఏంటన్నావుగా కిందకెళ్తే నీకు చాలా ఇస్తుంది పో అన్నాడు. అప్పుడు అమ్మవారికి అర్థం కాల. వెంటనే వచ్చి, ఏమిటి ఆయన ఈ మాత్రానికి అంత ఆగ్రహం, దీనికి ఏమిటి నివృత్తి ఏమిటో చెప్పు అంటే, శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప. అమ్మ శంకరాచార్యుల వారి రూపంలో సన్యాసము తీసుకున్నటువంటి స్వామి ఆ భూమి మీద ఒకసారి వచ్చి అక్కడ ఆయన ఒక 32 సంవత్సరాల పాటు జీవనం గడుపుతారు. ఆ సమయంలో నీకు ఆయన దర్శనమైన వెంటనే నా శాపము నివృత్తి అవుతుంది అన్నాడు. నువ్వు సత్యలోకానికి వస్తావన్నా నా శాపము నివృత్తి అవుతుంది అన్నాడు. అన్నట్టుగానే ఆ తల్లి ఉద్భవించేటటువంటి సమయంలో సోనా నది ఒడ్డున, కాశ్మీరంలో సోనా శుద్ధమైనటువంటి మంచుతో బ్రహ్మాండంగా శరదృతువు మంచు గుర్తు. అందుకనే శరదృతు వస్తువుల్ని ప్రధానంగా తీసుకుంటారు. ఆవిడ చెప్పేటప్పుడు కూడా యాకుందేందు తుషారహార భవన అంటారు. తుషారము మంచు, ఆవిడ పోల్చేటప్పుడు మంచుని కూడా తీసుకుంటే కారణం అదే. అలా అద్భుతమైనటువంటి ప్రకృతిలో ఆ తల్లి జన్మించింది. జన్మించిన తర్వాత ఏడుస్తోంది పెద్దగా గదిలో. తల్లి వచ్చింది, తండ్రి వచ్చాడు, తాత వచ్చాడు, అందరు వచ్చారు. ఏం చెప్తున్నా ఆవిడ ఏడుస్తూనే ఉంది. అనుకోకుండా పక్కింట్లో నుంచి ఒక పండితుడు వచ్చాడు. ఆ పండితుడు కూర్చొని ఇట్లా ఉండంగానే అతని చేతిలో ఉండే తాటాకుల ఆ గ్రంథం ఏదైతే ఉంటుందో పుస్తకం ఆవిడ చేతికి అంటుకుందట. దెబ్బకి ఏడు పాపి నవ్వడం మొదలు పెట్టింది. అంటే ఆవిడ ఆయుధం ఆవిడ చేతికి వచ్చింది అని. అది రాగానే ఆపి చిన్నప్పటి నుంచి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. అందుకని కాశ్మీరేతు సరస్వతి,
ఆవిడ కాశ్మీరమునందే ఆ కళని తీసుకొని వచ్చి పెడుతుంది. ఆ కళని కాశ్మీరంలో ఉండేటువంటి శంకర్ల దర్శనం అయిన తర్వాత మండల విశ్వకు బ్రహ్మావతారులైనటువంటి మండల విశ్వరుణ్ణి సురేశ్వరాచార్యుల వారిగా ఆయన అనుగ్రహించి దీక్షానామం ఇచ్చి ఆ తర్వాత అమ్మవారిని కూడా జయించి, అమ్మ నీకు శాప విమోచనం అయిందని వెళ్ళటానికి వీల్లేదు, నీకు ఇంకా కలియుగాంతం దాకా పనుందమ్మా, నా వెనకాల రా అన్నాడు. అది తీసుకొని వెళ్ళి ఎక్కడ ఆవిడ గజ్జల చప్పుడు ఆగిపోతుందో అప్పటిదాకా వెనక్కి తిరిగి చూడద్దు అంది. అలాగే నడుచుకుంటూ వెళ్తున్నారు. ఉన్నట్టుండి ఓ దగ్గర ఆగింది. ఏమైందా అని తిరిగి చూశారు. చూస్తే అక్కడ అమ్మవారు వెనక్కి తిరిగామని ఆయన ఇక్కడే ఉందామనుకుంటున్నారు. అదే శృంగేరి. సాక్షాత్తు అమ్మవారు ఆవిడంతట ఆవిడ నిర్ణయించుకొని ఇవాళ కాశ్మీరంలో ఇంత దుర్మార్గం జరుగుతుంది అని తెలుసు కాబట్టి ఆ తల్లి శంకరాచార్యులు వారి వెనక వచ్చి అవిచ్ఛిన్నంగా ఆవిడకి పూజ సాగాలి అంటే అవిచ్ఛిన్నమైనటువంటి జగద్గురువుల్ని స్థాపించగలిగినటువంటి మహాత్ముడు ఆదిశంకరులు వారే కాబట్టి ఆవిడ అక్కడ అద్భుతమైనటువంటి ప్రతిష్ట చేసుకుంది. ఆవిడే నిర్ణయించుకొని మరి ఎందుకు, అందుకేనేమో కాశ్మీరంలో ఉండే వాతావరణమే శృంగేరిలో కూడా మనకు కనిపిస్తుంది. దక్షిణ ప్రాంతంలో అంత అద్భుతమైనటువంటి ఆ శృంగేరి పుర నివాసిని ఆ తల్లి ఉంది కాబట్టి ఆవిడ అక్కడి నుంచి అనుగ్రహిస్తోంది. ఆ తల్లి యొక్క అంశే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక కళారూపమైనటువంటి శారద. ఆ శారద ఎక్కడుంటుందయ్యా అంటే నడిచేటటువంటి శారద అయినటువంటి స్వామి వారు ఎక్కడికి వెళ్ళి ప్రతిష్ట చేస్తే నేను అక్కడక్కడ ఉంటాను కళతోటి అని ఆవిడ వాగ్దానం చేసింది. కాబట్టి అక్కడ నుంచి నడుచుకుంటూ మళ్ళీ సరస్వతి ఇక్కడికి వచ్చి మళ్ళీ శంకర్లు వెనకాల అక్కడి నుంచి తీసుకోవడం ఇక్కడ కూడా ప్రతిష్ట చేశారు. ఇక్కడ కూర్చున్నటువంటి ఆవిడ ఆ శారద తప్ప ఇంకొక శారద కాదు, అయ్యే అవకాశం లేదు. అంత మహత్తరమైనటువంటి స్వరూపం శారదా స్వరూపం. ఇలాంటి శారదా అమ్మవారిది ఒక్క శ్లోకం ఇవాళ మనం చెప్పుకొని పిల్లలందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి బాగా విద్య రావాలన్నా, పెద్దలకి మతిమరుపు, ఈ పార్కిన్సన్స్ రకరకాల రోగాలు వస్తున్నాయి కదా, ఇలాంటి రోగాల నుంచి నిష్కృతి ఏమిటయ్యా అంటే కేవలం సరస్వతి అమ్మవారి ధ్యానం తప్ప ఇంకొకటి కాదు, దీంట్లో అనుమానం లేదు. కాబట్టి పెద్దలకైనా చిన్నలకైనా బుద్ధి అందు ధారణ చాలా ప్రధానము. అమ్మవారి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఈ తెలంగాణ ప్రాంతానికి అమ్మవారు చాలా పెద్ద వరం ఇచ్చిందండి. ఏమిటా వరం అంటే నిరాకారంగా వాసనలో ఆవిడ ఎప్పుడూ నివసిస్తూనే ఉంటుందట. ఈ నిరాకారంగా ఉన్నటువంటి ఆ అమ్మ తత్వాన్ని ఎలా అయినా ప్రపంచానికి అందించాలి అంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని మనకి మాట 4 రకాలు. పరా అనేటటువంటిది మూలాధారం దగ్గర ఉంటుంది, స్వాధిష్టానం దగ్గర పశ్యంతి, అలాగే మనకి ఈ నాభి క్షేత్రం దగ్గర మధ్యమ, నోట్లో నుంచి వచ్చేటటువంటిది వైఖరి. ఈ పరా అనేటటువంటిది పరబ్రహ్మముతోటి ఐక్యమైనటువంటి స్వరూపం, నిరాకార స్వరూపం. ఈ నిరాకారంగా మూలాధారానికి యోగ్యంగా ఉన్న సరస్వతి అమ్మవారిని వైఖరిగా బయట చూపించాలి ప్రపంచానికి అని వ్యాసుల వారు కంకణం కట్టుకొని వ్యాసుల వారు రోజు సంధ్య వార్చుకోవడం, అంత ఇసుక ఆ గోదావరి నదిలోంచి తీసుకొని రావడం, అక్కడ వేయటం, మూడు గుప్పెళ్ళు తీసుకొని వచ్చి వేస్తూ ఉండేవాడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. అదే మనకిప్పుడు బాసరలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ప్రధానంగా సరస్వతి నిరాకారంగా ఉంది కాబట్టి సరస్వతి ప్రధాన దేవత అయింది. మీరు చూసే విగ్రహం అంతా సరస్వతి అమ్మవారు కాదు. అమ్మవారి యొక్క వీణ దగ్గర ఇంకొక మూర్తి ఉంటుంది. మీరు కనుక కిందకి చూస్తే బ్రాహ్మణుడు అడిగితే ప్రత్యేకంగా చూపిస్తాడు. అది వ్యాసుల వారు చేసినటువంటి ప్రతిష్ట. అందుకనే దాన్ని వ్యాసర వాసర అని పిలిచేవాళ్ళు. వ్యాసుల వారు తపస్సు చేశారు కాబట్టి అదే బాసర అయింది. మనకి అద్భుతమైనటువంటి బాసర క్షేత్రము, ఆ వ్యాసర క్షేత్రము మనందరినీ అనుగ్రహించడం కోసం స్వతసిద్ధంగా వచ్చి సుప్రతిష్ఠితమైనటువంటి క్షేత్రం వాసర క్షేత్రం. అలాంటి వాసర కూడా దూరం ఆదిలాబాద్ దాకా ఉందని జగద్గురువుని తీసుకొని వచ్చి మన అలకాపూర్లోనే పక్కనే రండి, రోజు నమస్కారం చేసుకోండి అని ఇక్కడ ప్రతిష్ట చేశారు. కాబట్టి అమ్మని మర్చిపోకుండా నిత్యం ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠ చేసుకుంటే వ్యాసుల వారికి శంకర్ల వారికి తేడా లేదు. వ్యాసుల వారు విష్ణుమూర్తి స్వరూపం అయితే శంకర్లు సాక్షాత్తు శివస్వరూపం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ. ఆయన హృదయం ఈయనకి, ఈయన హృదయం ఆయనకు అర్థమవుతుంది కాబట్టే ఆయన సూత్రాలు రాశాడు, ఈయన భాష్యం రాశారు. ఇంకొకటి వల్ల కాదు సూత్ర భాష్యాలు రాయడం అనేది. మిగతా ఆచార్యులు అని చెప్పుకుంటే ఎంత పెద్దవాళ్ళు వచ్చినా
ఈయన రాసినటువంటి భాష్యంలో 2 ముక్కలు అటు 2 ముక్కలు ఇటు మార్చడమే తప్ప పూర్ణముగా సూత్ర భాష్యం రాసినటువంటి ఆచార్యులు ఇంకొకళ్ళు లేరు. కాబట్టి అంతటి మహానుభావులైనటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారే స్వయంగా వచ్చి ప్రతిష్ట చేశారు ఇక్కడ శారదాంబ వారిని. ఇది మన అదృష్టం. ఈ కాలనీ వాసులందరి యొక్క అదృష్టం ఏమిటి అంటే అదే. ఎందుకు సాక్షాత్తు శంకర్లే అంటే అది శంకర్లే చెప్పారు మఠామ్నాయంలో. అస్మత్ పీఠే సమారూఢాం పరిభ్రాడుక్త లక్షణ అహమే వేత్తి విజ్ఞేయ. నేనే ఆ పీఠం మీద కూర్చున్నా అనుకోండి, ఎవరన్నా వాళ్ళకి నమస్కారం చేయండి అన్నారు. మరి ఇప్పుడు ప్రతిష్ట ఎవరు చేసినట్టు? శారదది సాక్షాత్తు శంకరాచార్యుల వారే ఇక్కడ ప్రతిష్ట చేసినట్టు. కాబట్టి అంత వైభవమైనటువంటి ప్రతిష్ట ఇక్కడ జరిగింది. ఒక్కసారి పిల్లలందరూ కూడా పెద్దవాళ్ళు కూడా యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణ వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజిత మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ. ఎలా ఉందయ్యా అమ్మవారు అంటే యాకుందేందు తుషారహార. యాకుందము అంటే మల్లె పువ్వు. మల్లె పువ్వు ప్రత్యేకత ఏంటంటే తెల్లగా ఉంటుంది, సువాసన వస్తూ ఉంటుంది. బాగా అమ్మవారు అనుగ్రహించినటువంటి వాడు కూడా శుభ్రమైనటువంటి తెల్లటి మనస్సుతో ఉండి నలుగురి మధ్యలో వికసిస్తూ ఉంటాడు. అమ్మవారి అనుగ్రహం ఉండేవాడు ఎవడైనా సరే. ఎందుకు? బుద్ధిలో జ్ఞానం ఉంటుంది. జ్ఞానం బయటికి చెప్పినప్పుడు ఆనందంగా ఎదుటి వాళ్ళని తృప్తిగా సువాసనలతోటి నింపి ఉంచుతుంది. రెండోది ఏంటి? ఇందు చంద్రుడు. చంద్రుడు ఏం చేస్తాడు? తెల్లగా ఉంటాడు, బ్రహ్మాండమైనటువంటి వెన్నెల మొత్తానికి అందిస్తాడు. అలాగే ఎవడైతే ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారిని హృదయంలో పెట్టుకొని ఉంటాడో వాడు కూడా శుద్ధముగా ప్రకాశిస్తూ అందరికీ ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేవాడు అయి ఉంటాడు, వెన్నెలనిచ్చేటటువంటి వాడు అయి ఉంటాడు. మూడోది ఏమిటి? తుషారము, మంచు. మంచు ఏం చేస్తుంది? చూడ్డానికి తెల్లగా ఉంటుంది, పట్టుకుంటే చల్లగా ఉంటుంది. ఎవడి లోపలైతే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుందో వాడు శుద్ధమైనటువంటి ధవళము సత్వస్వరూపంలో ఉంటూ వాడు చల్లగా ఉంటాడు. ఎవడైనా వచ్చి కంగారు పెట్టినా, ఇబ్బంది పెట్టినా కంగారు పట్టు, బాధపట్టు, కష్టపట్టు. ఎందుకంటే వాడి లోపల విజ్ఞానం ఉంది. ఈ శరీరం శాశ్వతం కాదు, ఏదో రోజు పోయేదే. ఈ మధ్యలో ఆ మాటలు ఈ మాటలు ఇవన్నీ పట్టించుకునేదే ఉంది, మొత్తము కాలగతిలో కలిసిపోయేటటువంటివి అనే జ్ఞానం వచ్చినటువంటి వాడు ఎవరు తిట్టాడని బాధపడతాడు ఎవడేమన్నా. కాబట్టి జ్ఞానం ఉంటే చల్లగా ఉంటాడు మనిషి. జ్ఞానం లేకపోతే ఎగిరి పడుతుండు. ఎగిరి పడుతున్నాడు అంటే జ్ఞానం తక్కువ ఉంది అని, రజోగుణం ఎక్కువ ఉంది అని. సత్వగుణం పెరిగింది అనుకోండి చల్లగా ఉంటాడు. కాబట్టి తుషార హార. హారం ఏమిటి? ముత్యాల హారం ఎంత బాగుంటుంది, చక్కగా తెల్లగా ఉంటుంది, మెళ్ళో వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడటానికి ఒక ప్రత్యేకమైన వెలుగుతోటి ఉంటుంది. 10 మంది ఉన్నా దాన్ని ప్రత్యేకంగా చూస్తారు. అలాగే ఎవడిని ఆ అమ్మవారు అనుగ్రహించి ఉంటుందో వాడు వెలిగిపోతూ ఉంటాడు. నలుగురి యొక్క దృష్టి వాడి మీద అలా పడి ఉంటుంది. కాబట్టి యాకుందేందు తుషారహార ధవళ. ఇంకా ఏమిటయ్యా? యా శుభ్ర వస్త్రాన్విత. అమ్మవారు తెల్లటి చీర కట్టుకుంటుంది, ఎర్రటి అంచుతోటి ఉంటుంది. ఆ తెల్లదంతా సత్వగుణం. అంతా సత్వగుణమే ఉన్నా విద్య రాదు. నాకు ఈ విద్య నేర్చుకోవాలి అనే రజోగుణం ఉండాలి. రజోగుణం ఉండాలి అంటే లోపల ముందర అర్చకుల వారు, పూజారి గారు కట్టుకున్నటువంటి ఎర్రటి వస్త్రం ఒకటి కట్టుకొని ఉండాలి. ఆ ఎర్రటి అంచు అమ్మవారికి ఇలా ఉంటుంది. ఆ ఎర్రటి అంచునే రజోగుణము అంటారు. కొద్దిపాటి రజోగుణమునందు ఇంత సత్వం కలిసి ఉంది అని చెప్పేట్టు యా శుభ్ర వస్త్రాన్విత యా వీణ వరదండ మండితకర. ఆవిడ చేతిలో వీణ ఉంటుంది. ఏమిటి ఆ వీణ ప్రత్యేకత? ఆ వీణ పేరు కచ్చపి అంటారు. కచ్చపి అంటే ఏమిటి? ఆడతాబేలు. కచ్చపిని ఆడతాబేలు అంటారు.
ఈ ఆడ తాబేలు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే చక్కగా సముద్రంలోంచో నదిలోంచో బయటకు వస్తుంది. అలా మేట ఇసుక మేటని ఇట్లా పక్కకి జరుపుతుంది. దాని లోపల గుడ్లు పెడుతుంది. ఆ ఇసుకని మొత్తం మూసేస్తుంది. సముద్రంలోకి వెళ్ళిపోతుంది, నదిలోకి వెళ్ళిపోతుంది, నీళ్లలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లోపల నుంచి మనస్సుతోటి ఆ గుడ్లని చూస్తూ ఉంటే ఆ గుడ్లు ఈ తల్లిలాగా పిల్లలు అవుతాయి. ఒకవేళ ఈ తల్లి తాబేలు చచ్చిపోతే ఎప్పటికీ లోపల ఉండేటటువంటి గుడ్లు పిల్లలు కావు. ఇది కేవలం అంటే మనోదృష్టితోటి తనంతటి దాన్ని చేస్తోంది ఆ గుడ్డుని. అలాగే ఒక్కసారి అమ్మ ఉపాసన ఎవరు చేస్తారో ఆ అమ్మవారి యొక్క నాదాన్ని ఎవడు తెలుసుకుంటాడో, ఆ నాదోపాసన ఎవడు చేస్తాడో వాణ్ణి అమ్మ కేవల నిరాకార స్వరూపంగా అనుగ్రహించి ఆ అమ్మ యొక్క స్వరూపాన్ని వాడికి ఇచ్చేస్తుంది. కచ్చపి అనేటటువంటిది గుర్తు అదే. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి ఆ వీణ, ఆ కచ్చపి ఏదైతే ఉందో ఆ కచ్చపి యొక్క నాదము మనకి పరమ లక్ష్యం అయి ఉండాలి. అదే సౌందర్య లహరంతా చెప్పేది. నాదోపాసన అని చెప్తుంది. ఆ నాదోపాసనలో వీణానాదము అత్యున్నతమైంది అన్నిటికంటే. మిగతా అన్ని రకరకాల దశనాదాలు వస్తాయి మనకి లోపల. ఘంటానాదము, శంఖానాదము, మేఘ గర్జన, వేణుగానము, ఢక్క, ఇలా అన్ని వస్తాయి. కానీ అన్నిట్లోకి ఆఖరి దశ అమ్మ నిన్ను పూర్తిగా అనుగ్రహించింది అనేది ఏ నాదమయ్యా అంటే అది వీణానాదం అండి అన్నారు. కాబట్టి అలాంటి ఆ వీణానాదం, వీణ యొక్క ప్రత్యేకత ఏమిటి? దానికి 7 మెట్లు ఉంటాయి. పైన 4, కింద 3. పైన 4, 3 ఏమిటయ్యా అంటే మన లోపల ఉండే 7 చక్రాలకి అది సంకేతము. 4 కింద నుంచి కంఠ భాగానికి తీసుకున్నావయ్యా, నీకు హృత్ భాగం దాకా వచ్చినాయి. ఈ జీవుడి దగ్గర నుంచి పరమాత్మ దాకా ఉండే 3వ దగ్గర సాపాస. ఆ 3టిని ఎప్పుడు శృతిలో పెట్టుకొని నువ్వు వాయిద్యం వాయిస్తూ ఉండు. అంటే జీవ బ్రహ్మాత్యేక యోగమే నీ లక్ష్యమై 4 తీగల మీద అంటే ఈ సంసారంలో ఉండే ధర్మ, అర్థ, కామ, మోక్షాలని నువ్వు లక్ష్యంగా పెట్టుకొని జీవించు. ఈ సాపాస ఎప్పుడు ఉండాలి అని చెబుతూ ఉండేటటువంటిది అద్భుతమైన వీణ. ఆ వీణలో నుంచి వచ్చేటటువంటి స్వరాలన్నీ సరిగమ పదని. అంటే ఏమిటి నీ జీవితంలో నువ్వు చేయాల్సింది? సగుణ సాకారంతో నువ్వు ఆరాధనని మొదలు పెట్టు. సగుణ సాకారంతో నువ్వు ఆరాధనని మొదలు పెడితే సరిగమ పదాన్ని నిర్గుణ నిరాకారమునందు నువ్వు లయం కావాలి. ఇది నీ పరమ లక్ష్యము అని సంగీతం మనకి చెప్తుంది. ఎలా ఉండాలి, యోగ సాధన ఎలా చేయాలి అనేది మొత్తము ఆ వీణ మనకు తెలియబరుస్తుంది. ఒక్క వీణ గురించి ఈ రోజు మొత్తం మనం చెప్పుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటిది ఆ వీణ యొక్క ప్రత్యేకత. వీణని ఏమని వాయిస్తాం? ఇలా కొడతాం. ఈ చూపుడు వేలేమిటి? ఎప్పుడైనా శంకరాచార్యుల వారిని మీరు చూడండి, లేదు శారదా అమ్మవారికి కూడా చిన్ముద్ర ఉంటుంది, ఇలా వేసి ఉంటుంది. ఇది బ్రహ్మము, ఇది జీవుడు, ఇది జీవ బ్రహ్మాత్మేక యోగము. సత్వరజస్తమో గుణాలు 3 నుంచి దూరం చేసి హృత్స్థానమునందు నేను జీవ బ్రహ్మాత్మేక యోగానుసంధానం చేస్తున్నాను అని చెప్పేటటువంటి గుర్తు. అందుకే దక్షిణామూర్తి వారు మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం వర్ధిష్ఠానాం వసదృషిగణ మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం. అక్కడ ఉండేటటువంటి శిష్యులందరూ యువకులట. వృద్ధా శిష్య గురోర్యువ. గురోస్తు మౌన వ్యాఖ్యానం. గురువు యొక్క వ్యాఖ్యానం ఏమిటి? మౌనమే, మాట్లాడేవాడు కాదు. ఈ యొక్క గుర్తుతోటి శిష్యాస్తు చిన్న సంశయ. ఇది చూసి ఓ జీవ బ్రహ్మాత్మేక యోగమా ఆయన చెప్తోంది అని వాళ్ళకుండే అనుమానాలు మొత్తము పటాపంచలైపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి ఆ గుర్తు ముద్ర యొక్క లక్షణం అది. ఆ ముద్ర మనకి చూపిస్తున్నారు. ఎట్లా అంటే ఇది జీవుడు అనుకున్నాం కదా, అక్కడ ఉండేటటువంటి తీగ ఏదైతే ఉందో అది సకారము, ఇది హకారము. పరమాత్మ, జీవుడు, హంస అనేటటువంటి నాదోపాసనే అది. ఈ మొట్టమొదటి వేలు ఇలా కొడతాం సా అని, దాన్నే జీవ బ్రహ్మాత్మేక యోగము అంటారు. అంటే నీ పరమ లక్ష్యం ఆ నిర్గుణమే అని చెప్పడమే మొట్టమొదటి అక్షరం మీటటం అండి వీణ లోపల. కాబట్టి అంత వైభవమైనటువంటి ఆ వీణ, ఆ కచ్చపి వీణ ఆ తల్లి ఎప్పుడూ ధరించి మీరు ఎక్కడ ఉన్నా ఈ వీణ గురించి తలుచుకున్నా, ఈ వీణలో నాదం తలుచుకున్నా, వెనక వీణా నాదాన్ని నువ్వు ఒక్కసారి నా మీటిన వెంటనే నా చూపు నీ మీద పడుతుందయ్యా, నా అనుగ్రహం పూర్ణంగా నీ మీద ఉంటుంది అని చెప్పి అనుగ్రహిస్తుందట అమ్మవారు. కాబట్టి యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణ వరదండ మండితకర. వరద హస్తం ఒకటి పెట్టుకున్నారు, అభయహస్తము. అలాగే ఏం చేసింది? 50 అక్షరాలు ఆ నుంచి బండిరా దాకా ఉండేటటువంటి, ఆ నుంచి క్షా దాకా ఉండేటటువంటి అక్షరాలే ఆవిడ చేతిలో ఉండేటటువంటి స్ఫటికమాల. కాబట్టి అలాంటి ఒక అద్భుతమైనటువంటి
స్ఫటికమాలని ఆ అమ్మ ధరించి సమస్తమైన అక్షరాలకి శబ్దరాశికి నేనే మూలమయ్యా అని చెప్తూ వరదండ మండితకర యా శ్వేత పద్మాసన, ఆ శ్వేత పద్మం మీద కూర్చొని ఉంది. ఎందుకు పద్మం మీద కూర్చొని ఉంది అంటే నువ్వు ఎంత సాధన చేస్తే ఆ పైన నేను ఉంటాను అని చెప్పడానికి. అందుకనే అన్నమాచార్యుల వారు నీ వలన కొరతే లేదు మరి నీరు కొరది తామరము, ఆవల భాగీరథి బావుల ఆ జలమే ఊరినట్టు అనే ప్రయోగం చేస్తారు. ఎప్పుడైనా మీరు ఇంత చిన్న తొట్లో నీళ్లు పోసి తామర పువ్వు వేయండి, దాని మీదకి వస్తుంది. అదే చిన్న బావిలో వేయండి, దాని మీదకి, ట్యాంకులో వేయండి, దాంట్లో, నదిలోకి వెళ్ళండి, దాంట్లో పైకి వస్తుంది, చెరువులో దారికి. అంటే నీళ్లు ఎంత ఉంటే దానిపైన కూర్చుంటుంది. సరస్వతి అమ్మవారు కూడా మీ లోపల ఎంత భక్తి ఉంటే, మీ లోపల ఆవిడ పట్ల ఎంత శ్రద్ధ ఉంటే, ఆవిడ పట్ల నువ్వు ఎంత తపస్సు చేయగలిగితే అంతకంటే పైకొచ్చి నేను కూర్చుంటాను. అది నీ హృత్పీఠం అయి ఉండాలి. ఆ హృత్పీఠం మీద కమలమునందు నేను ఎప్పుడూ కూర్చొని ఉంటాను అని చెప్పేట్టుగా ఆ తల్లి వారు యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజిత. ఇంకా సమయాభావం ఉంది కాబట్టి కుదిర్చుకుంటూ కొద్దిగాలో చెప్తూ వస్తున్నాను. బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, విష్ణుమూర్తి వీళ్ళందరూ కూడా ఆవిడ కోసం తపస్సు చేస్తారటండి. ఎందుకు చేస్తారు ఆవిడ కోసం తపస్సు అంటే, మూలాధారంలో ఉండే ఆ తల్లే ఈ సరస్వతి అనే నాడి నుంచి, నాలుక నుంచి బయటికి వైఖరిగా వస్తోంది. ఈ మూలాధారము నుంచి ఆ కుండలిని శక్తి పైదాకా రావాలి అంటే సరస్వతి నాడే ప్రధానము. సరస్వతి నాడి నుంచి కుండలిని రావాలని స్వాధిష్టాన మణిపూర అనాహతాల్లో ఉండేటటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి. అమ్మ అలాంటి సరస్వతి నిశ్శేష జాడ్యాపహ. ఈ శరీరం లోపల బద్ధకము అనేటటువంటి లక్షణం ఉందమ్మా. ఎప్పుడూ బద్ధకంతో ఉంటుంది. చదువుకోవాలంటే బద్ధకం, పుస్తకం తెరవాలంటే బద్ధకం, పని చేయాలంటే బద్ధకం. ఒక తెలియనటువంటి బద్ధకం నా శరీరాన్ని ఆవరించింది. నిశ్శేషంగా ఏ మాత్రము మిగలకుండా ఆ జాడ్యము అనేది నాలోంచి తీయడానికి ఏకైక శక్తి నీకే ఉందమ్మా అని ఆ అమ్మవారి పదపద్మాల్ని పట్టుకొని ఎవరు ఆశ్రయించి ఇదే నాకు దిక్కు అనుకుంటారో వాళ్ళల్లో జాడ్యం ఉండేటటువంటి అవకాశమే లేదు అని ఈ శ్లోకం చెప్తోంది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఒక చిన్న శ్లోకంలో విశేషమైనటువంటి సారం మనం చెప్పుకుంది ఎంతయ్యా అంటే, ఈ శ్లోకాన్ని మహాత్ములు ఇంకా గొప్పగా చెప్పగలుగుతారు. ఏమండి నేను సముద్ర స్నానం చేశాము అంటాడు. ఏ మొత్తం సముద్రం పోసుకున్నావా అంటే లేదు, నేను ఎంత దూరగలను అంత దూరి బయటకు వచ్చానండి, అంతే సముద్ర స్నానం నేను చేసింది. ఈ శ్లోకం కూడా ఇప్పుడు మనం చెప్పుకుందంతే. అంత విశేషమైనటువంటి శ్లోకమునందు కొద్ది భాగం ఇవాళ సప్తమి రోజు మూలా నక్షత్రం సందర్భంలో చెప్పుకునే భాగ్యాన్ని నిజంగా మా మిత్రులు ఈ ధర్మాధికారి గారు నాకు కల్పించారు. శ్రీనివాస్ గారు దంపతులు ఇరువురికి కూడా నేను నా నమస్కారాలు తెలియపరుచుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తిక్ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. గోమాతాకి, వేదమాతాకి, భూమాతాకి జై జగన్మాత. హరి ఓం తత్సత్.